ఇప్పుడు మాస్టర్ చెఫ్ లో ఎటువంటి ఏమైనా తెలంగాణ వంటకాలు స్పెసిఫిక్ గా ఏమేం చేశారంటే ఏం చెప్తారు? సో మనం అక్కడ ఏది చేసినా మన సౌత్ ఇండియన్ టచ్ ఉండాలి, తెలంగాణ టచ్ 100% అని ఉండాలి ఉండాలని మీరు అన్నమాట. అనుకుంటారా అక్కడ రూలా? అంటే నేను పక్కా ఫిక్స్ అయితే మీరు అనుకున్నారు. నేనా మనం ఇండియా Pan స్టేజ్ India. కి వెళ్ళాము అని అంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్ కి రిప్రజెంటేషన్ 100% ఉండాల్సిందే. ఇప్పుడు మీరు ఎన్ని రెస్టారెంట్స్ కి వెళ్ళినా Obviously. ప్రతి రెస్టారెంట్ లో బేసిక్ బటర్ చికెన్, నాన్, మంచూరియాలు ఇవి బేసిక్. మనకి ఎవరు పెడుతున్నారు? పప్పు చారు, పచ్చి పులుసు, Exactly. రాగి ముద్ద, నాటుకోడి, ఇవి కదా మన డిషెస్. ఆ. సో నేను ఫస్ట్ ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు నా ఆడిషన్ డిష్ నాటుకోడి. ఆహా. మన తెలంగాణ స్పెషల్ నాటుకోడి కూరనే తీసుకొని వెళ్ళాం. మనం మక్కగారులు, పప్పుగారులు బాగా దాని కాంబినేషన్. Very సో different. దాన్ని డిఫరెంట్ గా నేను బబ్బర్ పప్పు గారెలు, ఇంకా నాటుకోడి కూర అండ్ చికెన్ ఏంటంటే నార్మల్ గా కాకుండా ఫ్రెంచ్ టెక్నిక్ లో మొజాయిక్ పెట్టాను అనమాట. సో దట్ ఈస్ మై ఫస్ట్ డిష్ అండ్ అది నా ఫేవరెట్. అదే నన్ను మాస్టర్ షెఫ్ లో సెలెక్ట్ అయ్యా ఆ డిష్ వల్ల. సో ఆ డిష్ నా ఫేవరెట్ అనమాట. షెఫ్స్ కి చాలా నచ్చింది. అండ్